హాయ్ ఫ్రెండ్స్, రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈజీ ప్రాసెస్లో మిల్క్ మేడ్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ బదులు ఇది వేసుకుంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా అయితే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ముందుగానే డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసి వేయించుకోవాలండి. నెయ్యిలో వేసి మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకోండి. ఇక్కడైతే జీడిపప్పు, బాదం, పిస్తా అవన్నీ వేసేసుకుంటున్నాము. ఎండు ద్రాక్ష ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్లో రావాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. సన్న మంట మీద ఫ్రై చేయండి, మంట పెద్దగా పెట్టొద్దు. కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడైతే ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. చూడండి, ఈ కలర్లో రావాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం సేమియా అయితే వేసుకోవాలండి. సన్న సేమియా అని దొరుకుతుంది కదా, అదైతే వేసుకొని, ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానండి, కానీ కొద్దిగా ఫ్రై చేయాలి. ఎక్కువసేపు ఉండనివ్వద్దు, మాడిపోతుంది. కొద్దిగా సరిపోతుందండి, తీసేయాలి. ఇంకా ఇప్పుడైతే పొయ్యి మీద పాలు పెట్టుకోవాలండి. 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాము. పాలు మరుగుతున్నప్పుడు చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు మిల్క్ మేడ్ ఉంది కదా, అదైతే వేసుకోవాలండి. షుగర్ వాడేవాళ్ళు షుగర్ వేసుకోవచ్చు, అది సగం ఇది సగం కూడా వేసుకోవచ్చు. కానీ మొత్తం ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి సేమియా అయితే. ఇది మొత్తం వేసేస్తున్నాము ఒక డబ్బా. ఒకసారి కలుపుకోండి బాగా. ఇది కొద్దిగా మరిగాక మనం వేయించుకున్న సేమియాలు అయితే ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మరిగిపోయింది కదా, ఇప్పుడైతే సేమియా వేసుకోండి. సేమియా వేసి ఒక్కసారి కలపండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలండి. ఈ సేమియా తొందరగా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉంటే చాలండి, ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఉండి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇది పలచగానే ఉంటుందండి, చల్లారే కొద్దీ గట్టి పడుతుంది. ముందుగానే గట్టి పడితే ఇంకా గట్టిగా అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు పలచగా అనిపిస్తుంది కదా, మనం దించాక చల్లారే కొద్దీ గట్టి పడుతుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.